హాయ్ ఆల్, మనకి ఇంకో కొత్త జాబ్ ఆపర్చునిటీ రావడం జరిగింది. సో మనకి ఇది కూడా కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అనమాట. ఇంట్లో ఉంటే వర్క్ చేసుకోవచ్చు. అండ్ మనకి యొక్క నోటిఫికేషన్ అనేది అప్లై రైట్ నుంచి రావడం జరిగింది అనమాట. సో అప్లై రైట్ అనేది నాకు తెలిసిన వాళ్ళు రీసెంట్గా కంపెనీ స్టార్ట్ చేశారనమాట. సో వాళ్ళకి ప్రెజెంట్ 10 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి రిలీజ్ చేశారనమాట. సో అందుకని చెప్పి వీడియో చేస్తాను. సో మీరు ఏంటంటే చూసిన ప్రతి ఒక్కరు కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన క్యాండిడేట్స్ వాళ్ళకి కూడా దొరికేస్తే మళ్ళీ వాళ్ళు హైరింగ్ ఆపేస్తారనమాట. మేబీ ఫ్యూచర్లో వాళ్ళకి ఇంకా రిక్వైర్మెంట్ ఉంటే మళ్ళీ హైరింగ్ అనేది ఓపెన్ చేస్తారనమాట. ఓకేనా. సో డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అసలు ఈ కంపెనీ ఏంటి, ఏం చేస్తుంది, మన మన రోల్ ఏంటి, మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, శాలరీ ఎంత, ఎలా అప్లై చేయాలి, మొత్తం అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ముందుగా మనకి ఇక్కడ చూసుకుంటే నోటిఫికేషన్ అనేది అప్లై రైట్ నుంచి ఆడడం జరిగింది అనమాట. సో ఇది రీసెంట్గా కొత్త కంపెనీ అనమాట. సో అసలు ఈ కంపెనీ ఏంటి అంటే ఇక్కడ చూసుకుంటే మనకి హోమ్ పేజ్లో ల్యాండ్ యువర్ $100K డ్రీమ్ జాబ్ బిఫోర్ ఓపీటీ ఎక్స్పైర్స్. ఓకేనా. సో ఇది మెయిన్గా ఈ అప్లికేషన్ ఏం చేస్తుంది అంటే ఇది ఓన్లీ యూఎస్ క్యాండిడేట్స్కి అనమాట. సో యూఎస్ క్యాండిడేట్స్కి ఆ జాబ్ అప్లై ప్రాసెస్ ఆటోమేట్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఫస్ట్ ఏం చేస్తుంది అంటే ఎవరైతే జాబ్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ దగ్గర నుంచి డీటెయిల్స్ తీసుకుంటుంది అనమాట. అంటే ఒక క్యాండిడేట్ డీటెయిల్స్ తీసుకుంటుంది. క్యాండిడేట్ నేము, ఎక్స్పీరియన్స్, లొకేషను, వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కానీ, లేకపోతే ఏమైనా ప్రాజెక్ట్ చేసిన ఇలాంటివన్నీ కూడా తీసుకున్న తర్వాత వీళ్ళకి బ్యాక్ ఎండ్లో ఒక ఏఐ ఉంటుంది అనమాట, ఒక టూలు. సో ఆ టూల్ ఏం చేస్తుందంటే బెస్ట్ మ్యాచ్ అయిన జాబ్స్కి రికమెండ్ చేస్తుంది అనమాట. సో ఆ రికమెండెడ్ జాబ్స్ ఇప్పుడు ఎవరైతే హైర్ చేసుకున్నారో వాళ్ళు ఆ రికమెండెడ్ జాబ్స్కి అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. అంటే క్యాండిడేట్ జాబ్ అప్లై చేయరు, క్యాండిడేట్కి జాబ్స్ సజెస్ట్ చేస్తుంది ఈ యొక్క టూలు. అండ్ సజెస్ట్ చేసిన జాబ్స్ మనం అప్లై చేయాలి. అంటే ఇప్పుడు ఎవరైతే రిక్రూట్ చేసుకుంటున్నారో వాళ్ళు ఆ యొక్క జాబ్స్కి అప్లై చేయాలన్నమాట క్యాండిడేట్ తరపున. ఓకేనా. సో ఇది మెయిన్ ఈ యొక్క అప్లై రేట్ వచ్చేసరికి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇది వీళ్ళ హోమ్ పేజ్ అనమాట. applyRate.com అనేది వీళ్ళ హోమ్ పేజ్ అనమాట. మీకు ఈ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడ నుంచి క్లిక్ చేసి డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ యొక్క జాబ్కి మీరు ఎలా అప్లై చేయాలి అంటే మీకు లింక్ కింద డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఆ గూగుల్ ఫామ్ లింక్ క్లిక్ చేసి మీ డేటా అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. అందులో 2 పార్ట్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి వచ్చేసరికి ఫస్ట్ పార్ట్లో మీరు మీ బేసిక్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసరికి మీరు ఒక జస్ట్ 1-2 మినిట్స్ ఇంట్రో వీడియో రికార్డ్ చేసి యూట్యూబ్లో కానీ గూగుల్ డ్రైవ్లో కానీ అప్లోడ్ చేసి పెట్టాల్సి ఉంటుంది అనమాట. అండ్ మీకు యూట్యూబ్లో ఎలా అప్లోడ్ చేయాలో తెలియకపోతే యూట్యూబ్లో ఏంటంటే మనకి ప్రైవేట్ ఆప్షన్ ఉంటుంది అనమాట. మీ యూట్యూబ్ అప్లోడ్ చేసేటప్పుడు మీ వీడియోని మీరు ప్రైవేట్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది అనమాట. ఓకేనా. సో మీరు ప్రైవేట్ చేస్తే ఓన్లీ మీరు లింక్ ఎవరికైతే షేర్ చేస్తారో ఓన్లీ వాళ్ళే మీ యొక్క వీడియో యాక్సెస్ చేయడానికి అవుతుంది అనమాట. మీ ఛానల్లో ఆ వీడియో కనిపించదు. సో మీరు ఆ విధంగా లింక్ షేర్ చేయొచ్చు. లేదనుకుంటే మీరు వీడియో రికార్డ్ చేసి గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ చేసి గూగుల్ డ్రైవ్లో కూడా షేర్ ఆప్షన్ ఉంటుంది అనమాట. సో షేర్ ఆప్షన్ క్లిక్ చేసి ఎనీవన్ విత్ ద లింక్ అని చెప్పి ఉంటుంది అనమాట. సో ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే మీ లింక్ యాక్సెస్ ఉన్న లింక్ యాక్సెస్ ఉన్న వాళ్ళే ఆ వీడియో చూడడానికి అవుతుంది అనమాట. మిగతా ఎవరో కూడా వీడియో చూడడానికి అవ్వదు అనమాట. సో ఆ విధంగా మీరు వీడియో రికార్డ్ చేసి గూగుల్ ఫామ్లో లింక్ షేర్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు చూసుకుంటే గూగుల్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది అనమాట. అప్లై రైట్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటర్ అనమాట. అంటే రోల్ వచ్చేసరికి మనకి ఆపరేషన్స్ ఎగ్జిక్యూటర్ అనే రోల్కి వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు అనమాట. సో మీరు ఎగ్జాక్ట్గా మీ వర్క్ ఏముంటుందంటే ఈ బ్యాక్ ఎండ్లో ఏ మోడల్ ఉంటుంది కదా, ఏ టూల్ ఉంది కదా, సో ఆ టూల్ ఏం చేస్తుందంటే క్యాండిడేట్కి జాబ్స్ రికమెండ్ చేస్తుంది అనమాట. క్యాండిడేట్ ప్రిఫరెన్సెస్ బట్టి క్యాండిడేట్స్కి జాబ్ రికమెండ్ చేస్తుంది. ఆ రికమెండ్ చేసిన జాబ్స్ మీరు అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో చాలా సింపుల్ జాబ్ ఉంటుంది అనమాట. మీకు ప్రెజర్ ఉండదు, ఏముండదు, సింపుల్గా ఉంటుంది. కాకపోతే టైమింగ్స్ వచ్చేసరికి యూఎస్ టైమింగ్స్ ఉంటాయి అనమాట. యూఎస్ షిఫ్ట్స్ ఉంటాయి. అంటే నైట్ షిఫ్ట్స్ మనం చేయాల్సి ఉంటుంది ఎవ్రీడే కూడా. అంటే ఇక్కడ చూసుకుంటే జస్ట్ మన టార్గెట్ ఏమి ఉండదు అనమాట. మనకి రికమెండేషన్స్ వచ్చిన జాబ్స్ జస్ట్ క్యాండిడేట్ తరపున మనం ఆ యొక్క పోర్టల్లో అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట అంతే. అండ్ ఇక్కడ శాలరీ కూడా మీరు చూసుకుంటే ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది అనమాట. ఎంత శాలరీ మీకు వస్తుంది. అండ్ ఇది కంప్లీట్గా రిమోట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. అండ్ ఓన్లీ ఇండియాలో ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే వర్క్ షెడ్యూల్ చూసుకుంటే ఇంక్లూడ్స్ నైట్ షిఫ్ట్ అనమాట. అండ్ డైలీ మనం వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో వర్క్ అంటే ఏముండదు, జస్ట్ చెప్పాం కదా, మనకు వచ్చిన రికమెండేషన్ జాబ్స్కి మనం క్యాండిడేట్ తరపున అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. వీళ్ళకి ట్రైనింగ్ కూడా మీకు జస్ట్ 1-2 డేస్లో మీకు ట్రైనింగ్ అనేది ఇచ్చేస్తారనమాట. ఎలా వర్క్ చేయాలి ఏంటి మొత్తం ప్రాసెస్ అంతా కూడా. దాని తర్వాత మీరు ఆటోమేటిక్గా మీ వర్క్ మీరు చేసుకుంటారనమాట. ఓకేనా. సో ఇక్కడ మీరు నెక్స్ట్ క్లిక్ చేస్తే మీకు 2 స్టెప్స్ ఫామ్స్ ఉంటాయన్నమాట. సో ఫస్ట్ స్టెప్లో మీరు బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. సెకండ్ స్టెప్లో మీ ఇంట్రో వీడియో
ఇంట్రో వీడియోని రికార్డ్ చేసి ఎక్కడైనా అప్లోడ్ చేసి ఎక్కడైనా అంటే యూట్యూబ్లో కానీ గూగుల్ డ్రైవ్లో కానీ అప్లోడ్ చేసి ఆ లింక్ ఇక్కడ అటాచ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో వాళ్ళకంటే మెయిన్గా మీ వీడియో చూసే డిసైడ్ అవుతారు అన్నమాట మిమ్మల్ని తీసుకోవాలి వద్దా అని చెప్పి. సో మీ వీడియో 1-2 సార్లు ప్రిపేర్ అయ్యి వీడియో చేయండి, ఎందుకంటే వీడియో అనేది మీకు మెయిన్ ఫస్ట్ ఇంప్రెషన్ అనమాట. సో ఫామ్ అనేది బేసిక్ డీటెయిల్సే. సో దాంతో మీ వీడియో చూస్తే వీళ్ళు మిమ్మల్ని ఒక 50% డిసైడ్ చేస్తారన్నమాట. ఓకేనా? సో ఇది డీటెయిల్స్ వచ్చారు. కానీ మీకు ఏమైనా ఇందులో టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. సో నేను వీళ్ళతో మాట్లాడి అది మీకు రెక్టిఫై చేస్తాను. అండ్ ఇది ఈ యొక్క జాబ్ డీటెయిల్స్ వచ్చేసరికి అండ్ జెన్యున్ జాబ్ అనమాట. సో ఫేక్ జాబ్ అయితే కాదు, రీసెంట్ కంపెనీ అనమాట. సో వాళ్ళు టీమ్ని ఎక్స్పాండ్ చేసుకుందాం అనుకుంటున్నారు. సో అది ఈ యొక్క జాబ్ డీటెయిల్స్ గురించి. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.